హాయ్ ఫ్రెండ్స్, పొరిగింటి పుల్లకో రుచులు అందరూ బాగున్నారా అండి? ఈరోజు నేను హెల్తీగా దీపావళి స్పెషల్గా రాగి లడ్డూలను తయారు చేస్తున్నాను. ముందుగా 1 కప్పు రాగి పిండి, 1 కప్పు వేరుశనగ పలుకులు, 3-4 ఇలాచీలు, తురిమిన బెల్లం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి పాత్రని, ఇలాంటి ఐరన్ కళాయి అయితే చాలా బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు మనం ఇందులో 1 కప్పు పల్లీలను వేసి ఎక్కడ మాడకుండా బాగా ఫ్రై చేసేసుకోవాలి. పల్లీలతో పాటు మనం నువ్వులను యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఏ డ్రై ఫ్రూట్స్ వేసుకున్నా సరే చాలా బాగుంటుంది. కానీ మనం ఇప్పుడు టేస్టీగా, హెల్తీగా, సింపుల్గా నేను పల్లీలతోని ఈ రాగి లడ్డూలను తయారు చేసేస్తున్నాను. ఇప్పుడు పల్లీలు బాగా ఫ్రై అయిపోయాయి కదా, వీటిని ఒక బౌల్లో తీసి చల్లారనివ్వాలి. ఈలోగా మన కళాయి చాలా వేడిగా ఉంది కాబట్టి ఇప్పుడు మనం స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని 1 కప్పు రాగి పిండిని ఈ పాత్రలో వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి. మంట పెద్దది పెట్టామంటే పిండి శుభ్రంగా మాడిపోతుంది కాబట్టి ఈ విధంగా సిమ్లో పెట్టి చక్కగా రాగి పిండి మొత్తాన్ని పచ్చిదనం అంతా పోయేంత వరకు ఈ విధంగా కలుపుతూ ఉంటే మంచి పిండి బాగా ఫ్రై అయ్యి మంచి స్మెల్ వస్తుంది. ఈ విధంగా పిండిని మొత్తాన్ని కూడా బాగా ఫ్రై చేసేసి ఇప్పుడు ఇందులో మనం 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా ఎక్కువ నెయ్యి వేసుకొని లడ్డూలను చుట్టుకోవచ్చు, లేదంటే 1 టీ స్పూన్ నెయ్యి మాత్రం సరిపోతుంది. ఈ విధంగా 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకొని పిండి మొత్తాన్ని కూడా బాగా కలిపేసుకొని స్టవ్ కట్టేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా పిండి మొత్తం బాగా ఫ్రై అయిపోయింది. రాగి పిండిలో ఉండే పోషకాలన్నీ మనందరికీ తెలిసినదే కదా. ఇలాగా పండగ పూట కొద్దిగా హెల్తీగా తినాలి అనుకునే వాళ్ళకి ఈ రాగి లడ్డు చాలా బాగుంటుంది. ఈ విధంగా రెడీ చేసిన పిండిని ఒక ప్లేట్లో పెట్టేసి మిక్సీ జార్ తీసుకొని అందులో పల్లీలను, ఇలాచీలను వేసి పొడి చేసేసుకోవాలి. ఈ విధంగా పొడి చేసిన తర్వాత రాగి పిండిలో ఈ పల్లీల పొడిని యాడ్ చేసేసి ఇప్పుడు మనం చేత్తో బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత బాగా కలిపేసి ఇందులో మనం తురిమిన బెల్లం ఉంది కదా, బెల్లాన్ని కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు మనం లడ్డూలను చుట్టుకోవాలి. మీకు ఇంకా నెయ్యి ఇష్టమైతే ఇప్పుడు నెయ్యిని కూడా ఎక్స్ట్రాగా వేసుకొని కలుపుకోవచ్చు, లేదంటే ఈ బెల్లం తురుముతోనే చక్కగా లడ్డు రెడీ అయిపోతుంది. ఈ రాగి లడ్డూని పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరికైనా సరే చక్కగా డైజెషన్ అయిపోతుంది. రోజుకొక రాగి లడ్డు తిన్నారంటే మంచి హెల్తీగా కూడా ఉంటారు. కాబట్టి పండగ పూట స్పెషల్గా కూడా ట్రై చేయండి. చాలామంది ఇప్పుడు పంచదార బదులు బెల్లాన్నే ఎక్కువగా యూజ్ చేస్తున్నారు కాబట్టి ఈ హెల్తీ రాగి లడ్డూని ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి. చూసారు కదా, ఈ విధంగా కట్టేసుకున్నామంటే లడ్డు రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా సింపుల్గా, తేలిగ్గా రాగి పిండి, పల్లీలు, బెల్లంతోనే మనం ఎంచక్కా హెల్తీ లడ్డూలను తయారు చేసేసాం. అంతేనండి, ఈ విధంగానే పిండి మొత్తాన్ని కూడా లడ్డూలను చుట్టేసుకొని ఇంకా మనం ఈ పండగ సెలబ్రేషన్ని స్టార్ట్ చేసేసుకోవచ్చు. చక్కగా లడ్డూలు బాగా కట్టేసుకుంటున్నాం కదా. ఈ విధంగా రెడీ అయిన లడ్డూలన్నింటినీ కూడా ఇప్పుడు నేను ఈ విధంగా అమ్మవారి ముందు పెట్టాను, లక్ష్మీదేవి దగ్గర పెట్టేసి ఇప్పుడు మనం ఈ లడ్డూలను ఒక బాక్స్లో పెట్టేసుకున్నామంటే ఎప్పటికప్పుడు వారం రోజుల వరకు ఎంజాయ్ చేయవచ్చు. చూసారు కదా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.